హాయ్ అండి. ఇదొచ్చేసి నిన్న నైట్ అనమాట. యాక్చువల్‌గా నేను ముందు పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను కదా! రాజరాజేశ్వరిపేట అవంతా కూడా వాటర్ వచ్చేసినాయి బాగా అని చెప్పి. సో, అక్కడికి మా వారు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారండి. మా వారి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా! సో, వాళ్ళ సిస్టర్ వాళ్ళు అక్కడే ఉంటారు. సో, వాళ్ళేంటంటే మార్నింగ్ టైంలో వాటర్ కొద్దిగా తక్కువే ఉన్నాయి కదా! ఈవినింగ్ కల్లా సెట్ అయిపోతుంది అని చెప్పి ఇంట్లోనే ఉండిపోయారు. కాకపోతే ఈవినింగ్ అయ్యేసరికి వాటర్ అనేది ఎక్కువైపోయిందనమాట. ఇక వాళ్ళు బయటికి రావాలంటే రాలేకపోయారు. అప్పటికప్పుడు ఫ్లోట్ అంటే వాటర్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళు కనీసం నడుచుకుంటూ రావడానికి కూడా వీలు లేకుండా పోయిందనమాట. అలాగే పాపం వాళ్ళ సిస్టర్‌కొచ్చేసి ఇద్దరు చిన్న పిల్లలేనండి, ఆడపిల్లలు. సో, వాళ్ళు అసలు బయటికి రాలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇక అందుకని ఈవినింగ్ మా వారు అలాగే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అందరూ కలిసి వెళ్ళి ఇక్కడ స్వర్ణ కాంప్లెక్స్ దగ్గర ఇలాగా ట్యూబ్స్ దొరుకుతాయి కదా! అవి కొనేసి తీసుకొచ్చారనమాట. 2 ట్యూబ్స్ తీసుకున్నారు. అంటే వెళ్ళడానికి వేరే ఏ సోర్సు లేదనమాట. అందుకని ఇలాగ టైర్స్ కొనుక్కొని తీసుకొచ్చారనమాట. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది తీసుకొచ్చారు. సో, దానికి ఒక చెక్క అంటే చెప్పాలంటే అది తలుపు అనమాట. తలుపుని ఇలాగా కట్టేసేసి దాని మీద వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారనమాట. నిజంగా ఎంత రిస్క్ చేశారంటే అసలు సిట్యుయేషన్ మీకు తెలియాలి అని చెప్పి నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసేది క్లారిటీ కోసం చూడొద్దండి. ఇక్కడ ఉన్న సిట్యుయేషన్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అక్కడ వాళ్ళ సిస్టర్ వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళారు. అలాగే అక్కడ వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఫుడ్ అవి సప్లై చేస్తున్నారనమాట. ఇలాగ ఎంతమంది వాటర్‌లో అట్లాగా ఉండిపోయారు కదా! పాపం వాళ్ళకి ఫుడ్ అది లేదని చెప్పి చాలామంది మంచి మనసుతోటి ఇలాగ ఫుడ్ అవి తీసుకొచ్చి ఇస్తున్నారనమాట. సో, అలాగే ఇక్కడ మా వారి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా! సో, ఆ ఫ్రెండు వాళ్ళ డ్యాడీ ఇద్దరు కూడా ఆ అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళారనమాట. యాక్చువల్‌గా అంకుల్‌కైతే ఈతొచ్చంట. అందుకని అంకుల్ డేర్ చేసి వెళ్ళారండి. కానీ నిజంగా చాలా అంటే చాలా రిస్క్ అండి. దగ్గర దగ్గర 11 అడుగుల వరకు వాటర్ వచ్చేసిందంట. సో, అసలు ఎంత హైట్ మనిషి వెళ్ళినా కూడా అసలు చాలా రిస్క్. దానికి తగ్గట్టు చిమ్మ చీకటి. అక్కడ ఫోన్ లైట్లు తప్ప ఇంకా వేరే ఏవీ లేవు. అసలు ఎంత రిస్క్ చేశారంటే అంత రిస్క్ చేశారు. కానీ ఆ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు చిన్న మిస్టేక్ జరిగినా కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుందనమాట. సో, అంత చీకట్లో నిజంగా అంకులు ఇంకొకళ్ళు వెళ్ళి ఆ ఫుడ్డు ఆ పక్కనున్న వాళ్ళకి ఇచ్చేసి వెళ్తూ వెళ్తూ ఫుడ్ తీసుకెళ్లారు. సో, ఆ పక్కనున్న వాళ్ళకి ఆ ఫుడ్ అదంతా ఇచ్చేసి వచ్చేటప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారనమాట. అసలు అమ్మవారు ఆ సిచ్యువేషన్ చెప్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. అమ్మాయి అక్కడి నుంచి బయటకు రాగానే ఇంకా వాళ్ళ మదర్‌ని, వాళ్ళ అన్నయ్యని చూసి చాలా ఎమోషనల్ అయిపోయారంట. అంటే అంతే కదండీ! ఇప్పుడు ఇంత చీకట్లో అసలు కరెంట్ లేదు, అసలు ఫుడ్ లేదు, ఏం లేదు, అసలు ఏమైపోతామో అనుకున్న టైంలో వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి వాళ్ళని సేఫ్‌గా తీసుకొచ్చారసలు. సో, అసలు చాలామంది అంటే అంత సిట్యుయేషన్ అవుతదని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండి. అసలు ఎప్పుడు గూడా ఇంత పెద్ద సిట్యుయేషన్ అయితే విజయవాడలో జరగలేదు. సో, ఇంకా వాళ్ళ ఫాదర్ వెళ్ళేసి వాళ్ళనైతే సేఫ్‌గా తీసుకొచ్చారండి. అసలు చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే గవర్నమెంట్ అనేది ముందే చాలామందిని వేరే అంటే హై స్కూల్స్ అయ్యి ఉంటాయి కదా! సో, అక్కడికైతే పంపించేశారు. వీళ్ళేం చేశారంటే అంత వాటర్ అయితే ఎక్కువ రాదు. ఇన్‌కేస్ వచ్చినా కూడా ఫస్ట్ ఫ్లోర్‌లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పి ఉండిపోయారు. కాకపోతే అక్కడికి కూడా వాటర్ వెళ్ళిపోయిందనమాట. ఇక చేసేది ఏమీ లేక ఇంత రిస్క్ చేసి వాళ్ళనైతే తీసుకొచ్చారనమాట. ఇక్కడ బనియన్ వేసుకొని వెళ్తున్నారు కదా! వైట్ బనియను అది వెళ్ళేది అంకులే అనమాట. సో, అంకుల్‌కి ఈతొచ్చు కాబట్టి చాలా డేర్ చేసి వాళ్ళ పాపని తీసుకొచ్చుకోవడానికి వెళ్ళారనమాట. వాళ్ళ పాప అలాగే ఇద్దరు మనవరాళ్ళు. అసలు ఇంత పెద్ద సిట్యుయేషన్ అవుతుందని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. అక్కడున్న వాళ్ళందరూ కూడా అదే మాట్లాడుకుంటున్నారు. అంటే ప్రభుత్వం వాళ్ళు చాలామందిని వేరే చోటుకి పంపించేసినా కూడా కొంతమంది 2 ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే చాలా డేర్‌గా ఉండిపోయారనమాట. ఏం కాదులే, కావాలంటే పైకి షిఫ్ట్ అవ్వచ్చు అనేసి. కానీ పోను పోను సిట్యుయేషన్ చాలా బ్యాడ్‌గా తయారైందంట. మా వారైతే అసలు అక్కడ ఉండి అన్నీ చూస్తుంటే అసలు చాలా బాధేసింది. అసలు మనం వెళ్లి హెల్ప్ చేయాలన్నా కూడా చేయలేము. ఎందుకంటే
వాటర్ లెవెల్ అనేది చాలా పెరిగిపోతూ ఉందంటండి. వాళ్ళు వెళ్ళినప్పుడు ఉన్న వాటర్ లెవెల్ కన్నా కూడా వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా అసలు చాలా పెరిగిపోయిందంట. అసలు అలాంటి సిచ్యువేషన్‌లో నిజంగా ఎవ్వరు ఏం చేయలేరండి. దానికి తగ్గట్టు చీకటి అసలు. అసలు ఏదన్నా అంటే బై మిస్టేక్ ఎవరైనా జారి పడిపోయినా, ఏదన్నా అయినా కూడా అసలు ఎవ్వరికీ ఏమీ తెలీదనమాట. అలాంటి ఒక బ్యాడ్ సిచ్యువేషను. అసలు ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేసుండరు ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ అవుతుందని. సో, కానీ అంకుల్ వాళ్ళు మాత్రం చాలా డేర్ చేసి వెళ్ళి తీసుకొచ్చారు. అలాగే అక్కడ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫుడ్ అది కూడా సప్లై చేశారనమాట. అంటే వేరే వాళ్ళు ఇచ్చారు కదా ఫుడ్డు. ఆ ఫుడ్‌ని తీసుకెళ్ళి అందరికి ఇచ్చేశారు. యాక్చువల్‌గా మా వారు వెళ్ళేసరికి 7:30 అనమాట. అంటే 7:30కి అక్కడికి వెళ్ళి అక్కడున్న సిచ్యువేషన్ బట్టి అంటే మామూలుగా వెళ్ళి తీసుకురాలేము అని చెప్పి మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళి ఆ ట్యూబ్స్‌ని కొనుక్కొచ్చారనమాట. అది పెద్ద ట్యూబ్ వచ్చేసి ₹1000 అలాగే చిన్నది వచ్చేసి 500 అంటండి. సో, ఇక అవి తీసుకొచ్చేసి అక్కడే వాటికి గాలి కొడతారు కదా! సో, అదంతా కూడా చేయించేసుకొని ఆ ట్యూబ్స్ అవి తీసుకొచ్చి ఆ టైర్స్ మీద చెక్క లాంటిది పెట్టేసి దాన్ని తాళ్ళతో కట్టేసి వెళ్ళి తీసుకొచ్చారనమాట. వాళ్ళు వెళ్ళి తీసుకురావడానికి నైట్ 11:40 అలాగ అయిందండి. అంటే వీళ్ళు అక్కడికి 7:30కి వెళ్తే వాళ్ళని తీసుకురావడానికి నైట్ 11:30 అయిందనమాట. ఇక మీరు ఆలోచించండి సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది అనేది. ఇక వాళ్ళని తీసుకొస్తూ ఉంటే ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పి అక్కడుండి మాట్లాడుతూ ఉన్నారంట. అసలు చాలా బాధ అనిపించింది అవన్నీ వింటుంటే. వాటర్ అంత హైట్‌లో ఉన్నా కూడా అంకుల్‌కి కేవలం ఈత వచ్చన్న ధైర్యంతోనే అంకుల్ అయితే ముందుకు వెళ్ళిపోయారండి. సో, అలా వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి ఆయన సపోర్ట్‌గా తీసుకెళ్ళిన కర్ర పడిపోయిందంటండి కింద. ఇక ఏం చేయాలి ఏంటి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే దగ్గరలో ఉన్నవాళ్ళు అంటే అక్కడ చుట్టుపక్కల ఇళ్ల పైన ఉన్న వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళు చెప్పారంట పక్కన టెంట్ హౌస్ ఉంది. కొద్దిగా అటువైపుకి వెళ్ళండి అక్కడ కర్రలయి ఉంటాయి అని చెప్పానంటే చేతులతో ఈదుకుంటూ ఆ టైర్ మీద కూర్చొని చేతులతో ఈదుకుంటూ వెళ్ళి అక్కడున్న కర్ర తీసుకుని దాని సపోర్ట్‌తో వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని, పిల్లల్ని తీసుకొచ్చారంట. అసలు అమ్మో! అసలు ఒక్కళ్ళని చూస్తేనే ఇలా అనిపిస్తుంది. ఇంకా మిగతా వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో అసలు నిజంగా. సో, ఇక్కడ ఫైనల్‌గా ఆ పాపల్ని అంటే వాళ్ళ అమ్మాయిని అలాగే మనవరాలిని అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ చూడండి పాపని తీసుకొస్తున్నారు అన్నయ్య. అసలు నిజంగా చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉందండి. ఇక్కడ వీళ్ళే కాదండి ఇంకా వేరే వేరే ప్లేసెస్‌లో చాలామంది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. యాక్చువల్‌గా లాస్ట్ సండే మా వారు అక్కడ చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళొచ్చారండి. సో, ఆయన అంటున్నారనమాట లాస్ట్ సండే నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు చూస్తే కనీసం అక్కడ కాలు పెట్టడానికి కూడా లేదు. అంత బ్యాడ్ సిచ్యువేషన్ అయిపోయింది అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ గాడ్ అండి. ఇక ఫైనల్‌గా వాళ్ళనైతే తీసుకొచ్చేసారు సేఫ్‌గా. ఇక అక్కడే రాజరాజేశ్వరిపేటలోనే విజయ ఆంటీ వాళ్ళు ఉంటారండి. నా వీడియోస్‌లో చాలా సార్లు చెప్పాను కదా! విజయ ఆంటీ అని చెప్పి. వాళ్ళు కూడా అక్కడే అపార్ట్మెంట్‌లో ఉంటారు. వాళ్ళెలా ఉన్నారు ఏంటి కనుక్కుందాం అంటే అసలు ఫోన్‌లు అందుబాటులో లేవనమాట. వాళ్ళకి కరెంటు కూడా లేదనుకుంటా. ఎప్పుడో ఒకసారి మాత్రం నేను కాల్ చేస్తే దానికి రిప్లై ఛార్జింగ్ లేదమ్మా అని చెప్పి మెసేజ్ అయితే పెట్టారు. అటువైపు అంతా పవర్ కట్ అయిపోయింది కదా! సో, దానివల్ల ఫోన్‌లు ఛార్జింగ్ లేవు. ఇక కాంటాక్ట్ లేదు.